హాయ్ ఆల్, వెల్కమ్ మై ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి. ఈరోజు మీ ముందుకి వంకాయ కొబ్బరి కారం చేస్తున్నారండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇవి గుత్తి వంకాయలతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి. నా దగ్గర ఈ వంకాయలు ఉన్నాయి, ఇవి చేసి చూపిస్తున్నాను చూడండి. వంకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని 4 చీలికలుగా చేసేసుకొని కళాయిలో వేసేసుకున్నాక లైట్గా పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మూత ఓరగా పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవటమేనండి. కొంచెం అటు ఇటు కదిలిస్తూ మగ్గనిచ్చుకోవటమే. దీంట్లోకి కొబ్బరి కారం చాలా బాగుంటుంది. నేను ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి. ఎండు కొబ్బరి అనమాట, పచ్చి కొబ్బరి వేయొద్దు, ఎండు కొబ్బరి వేయండి. ఎండు కొబ్బరి కొంచెం సరిపోయినంత తీసుకొని ఎండు కొబ్బరిలో దాన్ని కారము వెల్లుల్లి కలిపి ఒకటేసారి కొట్టేయకూడదండి. ఫస్ట్ కొబ్బరిని పొడిగా మిక్సీలో ఇలా పొడి చేసి పెట్టుకొని ఆ నెక్స్ట్ ఇందులో మనం కారమను కొన్ని వెల్లుల్లి వేసుకొని పల్స్ మోడ్లో ఆడించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపల మన వంకాయలు కూడా వేగుతూ ఉంటాయండి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే కర్రీ అనమాట. హాస్టల్ పిల్లలు ఎప్పుడన్నా హోమ్ సిక్ ఫీల్ అయినప్పుడు బ్యాచులర్గా ఉండి రూముల్లో వండుకునే పిల్లలు కూడా చాలా సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. చూసారా వంకాయలు ఎంత బాగా వేగిపోయాయో. ఇవి ఇంకొక 2 మినిట్స్ వేగనిచ్చేసి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం అందులో వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. కారం వేసాక ఎప్పుడు కూడా స్టవ్ ఆన్లో ఉంచొద్దు, వెంటనే ఆఫ్ చేసేసుకోండి. ఈ కారము ఉట్టిపప్పుతో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వంకాయ ఇష్టం ఉన్న వాళ్ళు కనుక ఉంటే ఈ కారం కొబ్బరి కారం పర్టికులర్గా ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. దీంట్లో మళ్ళీ మీరు జీలకర్రని పుట్నాల పప్పు పల్లీలు అవి ఇవి ఏం వేయొద్దు. జస్ట్ కొబ్బరి వెల్లుల్లి కారం సాల్ట్ అంతే. మీ టేస్ట్కి తగినంత కారం కూడా మీరు మేము ఎంత తినగలుగుతా అంటే అంతే వేసుకోండి. కానీ ఉట్టిపప్పులో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.